టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆందోళన ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే ఆందోళన జరుగుతూ ఉన్నది. మనం క్లారిటీ ఇవ్వకపోతే ఇబ్బంది పడతామని అధినాయకులకు చెప్పడం జరిగింది. మేమంతా వారు చెప్పటం, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు పార్టీని ఎన్నో ఇబ్బందులున్న పార్టీని అంటుకొని పార్టీని బలోపేతం చేస్తూ అక్కడ సమస్యల కోసం నిరంతరము అక్కడ ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. మామూలుగా విడిపోవాలన్నప్పుడు పోరాటాలు అనేవి ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు పోరాటాలు కలిసి ఉండేదానికి పోరాటాలు ఉండవు. ఎక్కడన్నా సంసారం చేసేటప్పుడు బాగుంది అంటే సుఖంగా జరుగుతూ ఉంటాయి సంసారాలు. విడిపోతే అనేది మరి విడిపోతే అన్నప్పుడే ఆ రోజు ఫైట్ అనేది ఉంటుంది. సో మేము కలిసి ఉంటామన్నందుకు మాతో అజిటేషన్స్ లేవండి. అంతేగాని ఇక్కడ సమైక్యంగా ఉండాలని అజిటేషన్స్ లేవనో, సమైక్యంగా ఉంటే మనం పెద్దగా కాంగ్రెస్ బలోపేతం కాదనో అనే రీతిలో స్పందించరాదు. ఇక్కడ సమైక్యంగా ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో అజిటేషన్స్ లేవు. మా ప్రాంతాల్లో విడిపోతామంటే ఇక్కడ కూడా అజిటేషన్స్ వస్తాయని మేమందరూ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా. సో విడిపోతే మరి దానికి మరీ వారు విడిపోతే అంటే విడిపోయినప్పుడు అజిటేషన్స్, విడిపోయినాక సంసారాలు విడిపోతే 2 రోజులు 3 రోజులు కొద్దిగా అలజడి ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీస్లో కుటుంబాల్లో అయిపోయినాక సరిపోతుంది అని కొన్ని తమాషా కూడా సబ్జెక్టు రావటం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ సమైక్య ఆందోళన అనే దానికి ప్రజల నుంచి ఎక్కువ ఆవేదన కనపడలేదు. తెలంగాణ విభజనకు కనపడినంత ఆవేదన లీడర్లో కానీ మిగతా వాళ్ళలో కానీ కనపడింది అనేది వాళ్ళకు అధిష్టానానికి ఒక మెసేజ్ మాదిరి వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. సో ఇది కొద్దిగా ఇబ్బందికరమైన సబ్జెక్టు. ఎప్పుడైతే అధిష్టానానికి, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా అంటే నేషనల్ పార్టీస్, బీజేపీ, నేషనల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ లో తెలంగాణ కాంగ్రెస్, రీజనల్ పార్టీస్ టీఆర్ఎస్, రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా తెలంగాణ ఇవ్వాలని సుముఖత వ్యక్తం చేసినప్పుడు ఆ సమస్యని ఎదుర్కొనేదానికి వారు శతవిధాల ఇబ్బందులు పడుతున్నారు. సో సమస్య అనేది ఇప్పుడు దేశంలో ఉండే సమస్యలతో ఇమిడి ఉన్నదన్నమాట. ఈ సమస్య పరిష్కారానికి దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతుంది అనేదానికే ఇప్పుడు మాకు అర్థమైంది, ఆలోచనలో ఉన్నారంతే. సో రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరంతరం ఇబ్బందులు పడుతున్నారు. లేకపోతే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులు పడకుండా గట్టికెక్కియాలి. మరి ఇక్కడ సెంటిమెంట్తో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడ వచ్చి అధిష్టానానికి చెప్తున్నారు, సెంటిమెంట్తో తెలంగాణలో కాంగ్రెస్ పోతా ఉంది, అదే సెంటిమెంట్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఇక్కడ కూడా కాంగ్రెస్ పోతుంది. 2 దగ్గరలో మీరు కాంగ్రెస్ ఎందుకు పోగొట్టుకుంటారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వచ్చి అధిష్టానానికి చెప్తున్నారు. దానికి మంచిగా ఇచ్చే సమాధానం మాతో లేకుండా పోతా ఉంది. ఆంధ్ర రాజ్యసభలో ఉండే కాంగ్రెస్ నాయకులకు చెప్పే సమర్థించే కెపాసిటీ మాతో రాలేకపోతా ఉంది. సో అందుకే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. సో ఈ ఇబ్బంది ఒక దేశ సమస్యలతో ఇమిడి ఉన్నది కాబట్టి కొద్దిగా పోస్ట్పోన్ అవుతా ఉంది సబ్జెక్టు. లేకపోతే తెలంగాణ ఇచ్చే అవకాశాలు దండిగా కనపడుతూ ఉన్నది అధిష్టాన వర్గంలో. అందుకే సో ఈ సమస్య దేశంలో ఉండే సమస్యతో ఇమిడి ఉన్నది కాబట్టి తెలంగాణలో ఉండే నాయకులు కూడా కొద్దిగా ఆలోచించి ఇది దేశానికి ఇబ్బందికరం, దేశానికే ముప్పు వస్తుంది అనే రీతిలో స్పందిస్తే బాగుంటుందేమో అని అందరూ అపీల్ చేసే పరిస్థితి ఆసన్నమైందని తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు మహారాష్ట్రలో ఇబ్బంది అవుతుంది, అజిటేషన్స్ మొదలవుతున్నాయి. యూపీలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు ఒప్పుకుంటారు లేదు. సో అన్ని ప్రాంతాల్లో విభజన అనేది మూకుమ్మడిగా మొదలవుతుంది. సో దాని గురించి కొద్దిగా అధిష్టాన వర్గం ముందు వెనక ఆలోచిస్తూ
ఈ సబ్జెక్టుకి ఇంకా కొంతకాలం వెలిబుచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మేము మాత్రం కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నట్లు మాకు అనిపిస్తుంది. ఎప్పుడు కానీ ఎవరు చెప్పరు, అది చెప్పేది వాళ్ళ నోటి నుంచే వస్తుంది కానీ మా నోటి నుంచి రాదు. వాళ్ళు మాకు చెప్పి ఇది మీరు మీడియాకు పోయి చెప్పండి అనేది ఉండదు. ఓన్లీ వీ హ్యావ్ టు గెస్ ఇట్, సర్కమ్స్టెన్స్ని బట్టి మనం గెస్ చేసుకోవాలా. మా ప్రజల ఆవేదనని నాయకులకు చెప్పేది మా ముందున్న ధర్మము, అది మేము చేసి రావటం జరిగింది. మేము నాయకులందరూ కలిసి. చెప్పండి సార్. తెలంగాణ ఇవాళ నిర్ణయానికి అధిష్టానం వచ్చేసింది, కాకపోతే దేశంతో కూడా సమస్యల కారణంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంతకాలం ఇప్పుడున్న మీకు మరీ మీరు నేను చెప్తున్నప్పుడే మీరు అడుగుతున్నారు. ఇది మనం వాళ్ళు క్లారిటీకి వచ్చారు అని మేము గెస్ చేస్తున్నాము. వాళ్ళు క్లారిటీకి వచ్చేసారు అని వాళ్ళు మాతో చెప్పరు. ఉన్న పరిస్థితులు వాస్తవాలు మీకు తెలంగాణలో ఉండే, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, అంటే మీరు తీసుకోండి, తెలుగుదేశం పార్టీ తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, మరి టీఆర్ఎస్ కానీ, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ మరి తెలంగాణ కావాలా అన్నప్పుడు న్యాచురల్గా ఇది డెమోక్రసీ కంట్రీలో ఇలా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేసింది. సో అందుకే ఇది ఈ ఇబ్బందుల్లో ఉన్నామని నేను చెప్పడం జరుగుతున్నది. వాయిరాల్ రవి గారు లేకపోతే ఆజాద్ గారు మాటల్లో డెఫినెట్గా అక్కడి నుంచి ఎక్కువ ఎమోషన్స్, ఎక్కువ ఇది వస్తూ ఉంది కదా అనేది వాళ్ళ డిస్కషన్స్లో మాకు అర్థమవుతుంది. అంతేగాని తెలంగాణ ఇచ్చేస్తున్నామని వాళ్ళ డిస్కషన్స్లో రాదు. సో నేను అందుకే చెప్పేది ఏమంటే ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాస్తవాలు మనం అర్థం చేసుకుంటే దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు అవుతుందని ఈ సబ్జెక్టుకు కొద్దిగా ముందుకు వెళ్తా ఉంది. సో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సింపతిగానే ఉంది. ఈ నేషనల్ ఇష్యూస్ గాను కొద్దిగా ముందుకు వెనకకు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ మీద